ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచి భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ స్థాపనకు మన వంతు తోడ్పడాలని, దేశంలో ప్రతి పాఠశాలల్లో వారి మాతృభాషలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి పుస్తకాలను ప్రచురించి పిల్లలకు తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, యానాంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు స్టెయిన్లెస్ స్టీల్తో గొడుగులు ఏర్పాటు చేస్తానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఇక్కడ అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ, అలాగే సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి అక్కడ చేయించిన విధంగా, అలాగే వివిధ గ్రామాల్లో ఇటు అంబేద్కర్ నగర్ అవ్వచ్చు, మెటగూరు అవ్వచ్చు, రామాబాయి నగర్ అవ్వచ్చు, అలాగే దర్యాలతిప్ప, కనకాలపేట, అన్ని ఏరియాల్లో కూడా అంబేద్కర్ స్టాచ్యూకి ఇంప్రూవ్మెంట్ కోసం అక్కడ ప్రభుత్వం పెట్టినవి, అలాగే ఆ గ్రామాలు పెట్టిన విగ్రహాలు కూడా అప్పుడు ఎమ్మెల్యే నిధుల నుంచి, కొన్ని స్పెషల్ కాంపోనెంట్ నుంచి, ఆదిరావిడ డిపార్ట్మెంట్ నుంచి, కొన్ని సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా దానికి కావలసిన విధంగా అక్కడ అంబ్రెల్లాస్ అన్ని కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ భీమనగరు, అలాగే వికాస్ కాలనీ, సిద్ధార్థ నగరు ఉన్న విగ్రహాలకు కూడా స్టెయిన్లెస్ స్టీలు అంబేద్కర్ విగ్రహాలకి అక్కడ గొడుగులు అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అంటే 2023-24 బడ్జెట్లోనే 22 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. అవి నేను కూడా డిపార్ట్మెంట్కి మొన్న రీసెంట్గా కూడా కమిషనర్ని, జేఈనాలను కూడా పిలిచి కనీసం ఏప్రిల్ 14వ తారీఖు కల్లా కంప్లీట్ చేసి అవి ఓపెన్ చేసేలాగా చేయమన్నాం. దాని ముందైతే ఈ నెల అనుకున్నాం, కానీ ఇంకా పనులు టెండర్స్ కాల్ చేసే పరిస్థితిలో ఉన్నాయి. రాబోయే 3 నెలల్లోనే ఆ పనులు కంప్లీట్ చేసి అంబేద్కర్ ఎక్కడా కూడా యానం ఏరియాలో ప్రైవేట్ విగ్రహం పెట్టినా, లేదా సొంతంగా ఎవరన్నా డొనేట్ చేసి అవ్వచ్చు, ప్రభుత్వం పెట్టినవి కానీ ఏ విగ్రహం ఉన్నా కూడా ఆ ఏరియాలో అక్కడ అంబేద్కర్ ఎండ్లోనో వర్షంలోనో తడిచే విధంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ కమ్యూనిటీకి సంబంధించిన, సంఘాలకు సంబంధించిన వారు అవ్వచ్చు, నేను ఒక వీకర్ సెక్షన్కి సంబంధించిన వ్యక్తిగా నేను ఆ విధంగా ఉండాలి. మిగతా విగ్రహాలకి దానికి ప్రొవిజన్ ఉన్నా లేకపోయినా కానీ ముందు అంబేద్కర్ విగ్రహాలకి ఆ విధంగా చేసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ దేశం కోసం, ప్రజల కోసం వారి ప్రాణాలను అర్పించిన వాళ్ళు అవ్వచ్చు, ఈ దేశాన్ని బాగు చేయడానికి ఎంతో మంది చేసిన జాతీయ నాయకులు విగ్రహాలకు కూడా రాబోయే రోజుల్లో అంబేద్కర్కి ఎలాగైతే మనం చేస్తూ ఉన్నామో అదే విధంగా మిగతా టెంపుల్ అన్నిటికి కూడా చేయడానికి ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేయమని టూరిజం డిపార్ట్మెంట్లో బీచ్ దగ్గరికి వెళ్ళే విగ్రహాలకి అన్ని కూడా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మల్లాడి కృష్ణారావు అంటే చేతల మనిషి, అంతేగాని ఏదో దండలేసో ఇంకోటి వెళ్ళి కాదు.
ఏదన్నా ఒకటి వస్తే మైండ్లోకి అది ప్రజలకి కావాలని అనుకుంటే దాన్ని 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, దాన్ని పని పూర్తి చేసే వ్యక్తే తప్ప కిందకి మిగతా వాళ్ళలాగా దండల కార్యక్రమానికో ఇంకోటో వచ్చే మనిషి కాదు. ఇది ప్రజలకి ఇది పనికొస్తుందంటే దేనికన్నా వెళ్తాను. ప్రజలకి ఇది ఆన్ అని అనుకుంటే ఎంతవరకైనా వెళ్తుంటాను. అది మల్లాడి కృష్ణారావు చరిత్ర. ఆ చరిత్రని మరలా ఇంకొక సంవత్సరంలోనే మళ్ళా ఈ చెప్పుకునే వాళ్ళకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా తిరగరాసి పరిస్థితి వస్తది. మల్లాడి కృష్ణారావు స్టార్ట్ అయింది మళ్ళా ఇప్పటి వరకు ప్రోటోకాల్‌లో ఇయన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఇష్యూస్ అన్నిట్లి మీద కూడా తప్పుడుది ఎవడో స్టేట్మెంట్ ఇవ్వంది ఇచ్చినట్టుగాను క్రియేట్ చేసుకునే మనుషుల వెనకాల కొంతమంది గొర్రెలు ఇంకా అక్కడక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలన్నీ కూడా త్వరలోనే ఆ గొర్రెలకు కూడా కొంచెం ఇదవుతూ ఉంటది. ఎందుకనంటే చేసిన పని ఉంటే చేసిందని చెప్పాలి. చెయ్యని పనికి చేసినట్టుగా క్రియేట్ చేసుకోవడము. ఈ ఊరికి మల్లాడి కృష్ణారావు ఏం చేశారు, రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అన్నదాన్ని ఒక డిబేట్ గాని దేనికి గాని ఏ విషయంలో అయినా సరే నేను ఎప్పుడు కూడా ముందుంటాను. పనిచేసే వ్యక్తిని, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని తప్ప ఏదో పదవుల గురించో దాని గురించో కాదు. నా టైంలో చాలా మంది అధికారులు అవ్వచ్చు, అలాగే మిగతా వాళ్ళకి కూడా ఏదో ఒక అవకాశం వాళ్ళకి గౌరవించే విధంగా, ఆ కమ్యూనిటీని గౌరవించే విధంగా అనేకమైన కార్యక్రమాలు చేశాను. రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా మించి కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి యానం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. దళిత పులే దళిత పులే అంబేద్కర్ జోహార్లు జోహార్లు అంబేద్కర్ జోహార్లు జోహార్లు అంబేద్కర్ జోహార్లు అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ अंबेडकर कौन है? हमारा राजा है। अंबेडकर कौन है? हमारा राजा है। अंबेडकर कौन है? हमारा राजा है। दलित पुलिस दलित पुलिस दलित पुलिस अंबेडकर स्त्री की ఓటు హక్కు కల్పించింది ఎవరయ్యా? అంబేద్కర్. మల్లడి గారికి అది అంటే విగ్రహం ఎండలో ఎడుతూ వర్షంలో గడుస్తూ ఉండటం వల్ల అది అంబ్రెల్లా అంటే ఒక గొడుగు ఏర్పాటు చేయమని మా కోరిక వెల్లడించడం జరిగింది. ఆ కోరిక త్వరలోనే కాజీరూపు దర్శనం దాల్చుకున్నందుకు